ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు సుప్రీంకోర్టులో చేరింది. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా రాజకీయాలకు సంబంధం లేకుండా సుప్రీంకోర్టు అధ్యక్షతన ఒక స్వతంత్ర సిట్ని, ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో కూడిన సిట్ విచారణ లడ్డు ప్రసాదం మీద. ఇప్పుడు కేంద్రం నుంచి అధికారులు. సో ఇప్పుడు ఎవరు దొంగ అని ఎవరు తేలితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు దొంగ అని తేలితే వైసీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ వాళ్ళు దొంగ అని తేలితే ఏంటి పరిస్థితి? ఇక్కడ దొంగ అనే విషయం అనే దానికన్నా ముందు మనం ఆలోచించుకోవాల్సింది మొదటి ప్రశ్న ఏంటంటే, ఎటువంటి అవకతలు జరిగినాయి? మీరు గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన పాలన చూస్తే గనక 204 గుళ్ళ మీద దాడులు జరిగినాయి. ఓకే, ఆ 204 గుళ్ళు సంబంధించి ఇవాళ వరకు కూడా ఒక నేరస్తుని పట్టుకున్నట్టు కానీ, గుడి విషయంలో ఇట్లాగా పలానా అతను దాడి చేశాడు అన్నట్టుగా కానీ, ఒక అతనికి శిక్ష పడినట్టుగా కానీ ఎక్కడ వైసీపీ ప్రభుత్వం చూపించలే. కానీ 2 వారాల క్రితం రథం తగలబడిన విషయంలో హిందూపూర్లో వైసీపీ నాయకుడిని అయితే పట్టుకున్నారు. కానీ అతని హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒక అతని ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? ఎవరినైనా కానీ ఎందుకు శిక్షించలేకపోయాడు? అనుమతులకి ఎందుకు అతను ఇచ్చాడు? అటువంటి గత పాలనని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున ఈ ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా కల్తీ జరిగిందని చెప్పేసి స్టార్టింగ్లో సుప్రీంకోర్టు అడిగిన దాని ప్రకారంగా ఇవాళ రోజున సిట్లో ఉన్న వ్యక్తుల్ని కాకుండా కేంద్రం నుంచి 2 డిఏజీలను పెట్టించి ఇవాళ ప్రత్యేక కమిటీ పెట్టారు. అది రేపొద్దున్న దీంట్లో ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళు శిక్ష అర్హులే. చట్టం ఎవరికి చుట్టం కాదు. అది అంటే సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు టీడీపీ అంటే సీఎం చంద్రబాబుకి కొన్ని ప్రశ్నలు సంధించింది. అదేంటంటే, సిట్టు విచారణ కొనసాగుతున్నా కూడా మీరు మీడియా ముందుకు ఎట్లా వచ్చారు? నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు విధించారు. దాంతోపాటు ఇవాళ ఒక ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజమే, ఇందులో న్యాయమే గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందండి. ఇక్కడ న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి అంటే, మీకు ఇప్పుడు అదే కదా అన్నాను, గతలో సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు మాది తప్పు లేదు అని వీళ్ళు నిరూపించుకుంటున్నట్ట, వీళ్ళు చీవాట్లు తినడానికి వెళ్తున్నట్ట. దాంట్లో మెయిన్ పర్పస్గా ఇంతకుముందు టీటీడీలో వర్క్ చేసిన ధర్మారెడ్డి ఏమయ్యాడు? ధర్మారెడ్డి వాళ్ళ వరకు ఎక్కడ కూడా కనిపించకుండా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అదే విషయం నిన్న మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద సమాధానం చెప్పమంటే ఇవాళ వరకు ధర్మారెడ్డి విషయం ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. హైందవ ధర్మం తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ మారిపోయాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇట్లా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి మనుషుల మెదడుని ఎందుకు మార్చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చేస్తే శవరాజకీయాలు చేయాలి, లేదంటే గనక మత ప్రచారాలు చేయాలి, లేదంటే ఏదో ఒకటి అడ్డం జాతినో మతాన్నో అడ్డం పెట్టుకొని కలహాలు రేపాలన్న ఉద్దేశంతోనే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది.